అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 22 అధ్యాయము పురంజేని తీర్థయాత్ర గురించి తెలుసుకోబోతున్నాము. 21 అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 22 అధ్యాయం ప్రారంభిస్తున్నాం. కార్తీక పురాణం 22 అధ్యాయము పురంజేని తీర్థయాత్ర. యుద్ధానంతరము పురంజేయుడు ఎలా జీవించాడో తెలపవలసిందని అగస్త్యమునిని ప్రార్థించాడు జనక మహారాజు. విజయుడైన పురంజేయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాదులు చేస్తూ ఇంద్రుని వలె రాజ్యపాలన చేస్తూ ప్రకాశిస్తుండేవాడు. విష్ణుభక్తి వలన సత్వగుణపన్నుడైనాడు. ఏ కాలంలో విష్ణువుని ఏ రీతిలో ఆరాధించాలో తెలుసుకొని ఆ ప్రకారము శ్రీహరి పూజలు చేస్తుండేవాడు. ఎక్కడెక్కడ ఏ క్షేత్రాల్లో శ్రీహరి ఏ రూపంతో వెలసి సిద్ధహస్తుడై భక్తవరదుడై ఉన్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకుంటుండేవాడు. సదాచార సత్పురుషుల్లో పేరెన్నిక గన్న ప్రముఖుడై వర్ధిల్లుతుండేవాడు. ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందునా అని నిరంతరం పరితపిస్తుండేవాడు. ఇలా కొంతకాలం గడవగా ఒకనాడు గగనవాణి, రాజా పురంజయ, కావేరీ నది తీరాన శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉన్నది. శ్రీరంగనాథుడు అనే పేరుతో శ్రీహరి అక్కడున్నాడు. భక్తజన మహాభీష్ట ప్రదాతయై భక్తకోటిని తరింపచేస్తున్నాడు. భూలోక వైకుంఠముకు శ్రీరంగధామానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు. నీ జన్మ సార్థకమవుతుంది. నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని వివరించింది. ఆ పలుకులకు పులకితుడయ్యాడు పురంజేయుడు. రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి శ్రీరంగం బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్న చిన్న క్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో సంధ్యావందనాలను చేస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం దిక్కుగా వెళ్ళి కావేరీ నదీ తీరాన్ని చేరుకున్నాడు. స్నాన దాన జప తప హోమాలు ఆరాధనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు. కార్తీక మాసం 4 రోజులు అక్కడ ఉండి కార్తీక విధులు నిర్వహించి నిజ రాజధాని అయోధ్యకు చేరుకున్నాడు. నిరంతరం శ్రీరంగ, వాసుదేవ, శ్రీహరి, లక్ష్మీవల్లభ, ఆపోద్ధారక, శ్రీరంగనాథ అని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు. మంత్రులు సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించేవాడు. క్రమక్రమంగా వైరాగ్యం పొంది నిరంతరము హరినామస్మరణ చేస్తుండేవాడు. వయసు పెరిగింది, వార్ధాక్యం కలిగింది, భక్తి ముమ్మరమైంది. పుత్రుణ్ణి పట్టాభిషిక్తుని చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని త్రుంచుకొని సర్వము శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమం తీసుకొని శ్రీరంగం చేరుకున్నాడు. నిత్య పూజలతో జీవితాన్ని కొనసాగిస్తూ మరణాంతరం వైకుంఠం చేరుకున్నాడు పురంజేయుడు. కార్తీక పురాణం 22వ రోజు పారాయణ భాగం పురంజేని తీర్థయాత్ర ముక్తి అధ్యాయము సమాప్తము. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరిగినా, నేను చదివే టైంలో ఏమైనా అక్షరదోషాలు వచ్చినా క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.